ఆ మార్కెట్ సెత్తిగడు ఉన్నాడే వాడే టార్చర్ పెడుతున్నాడు అన్న. దానికేముందిరా, దాని తల మీద 2 వెయ్యాల్సిందే కదా నువ్వు. అన్నిటికీ ఎమ్మెల్యే అంటున్నాడు. రే ఏంట్రా ఎమ్మెల్యే అంటావు? మన మూర్తే కదా, నేను చూసుకుంటానులే వెళ్ళా. తెలీదా? యబా ఇచ్చే బా, మరెందుకు నీ దగ్గరకు వచ్చేది? ఏంది అఖిలక్కో, రాత్రి మీ ఆయన్ని ఏ రకముడు కదా? నిజమేనా? అరే చీ, పనిలేండి కుక్క, పోయి నీ పని చూసుకోరా. పని చేస్తున్నావు. సరే చూసి ఫినిష్ చెయ్యు. సరే ఇలా చూడు వరదా, నీ ముఖం చూసి వదిలేస్తున్నాను, లేదంటేనా ఆ కుంటోడికి ఉన్న అరకాలు కూడా తీసేస్తాను, జాగ్రత్తగా ఉండమంటే. సర్లే ఏయ్, నోరు పెట్టుకొని సరిగ్గా ఉండలేవరా నువ్వు? అన్నా తమాషా కన్నానన్నా. అక్కో నమస్తే. ఏం కావాలరా నీకు? డబ్బులు కావాలా? అన్నా కొంచెం లేట్ అయ్యేలా ఉంది. అందుకని ఇంత లేటుగా వస్తావా? ఇలా చూడు శేఖరా, నేను చాలా ఓర్పుగా ఉన్నాను, నాకు కోపం తెప్పించుకో. అలాంటిదేనేదన్నా, వడ్డీ కరెక్ట్గా కట్టేశాను. వడ్డీ కడితే అసలు ఎవరిస్తారా? వడ్డీ ఇచ్చానంటావా? లేదన్నా, ఒక వారంలో ఎలాగోలాగా కట్టేస్తానా. చిన్నా, ఒరే చిన్నా, ఏటన్నా నోట్లో గుడ్డ పెట్టి కొట్టరా, మాట్లాడేటప్పుడు డిస్టర్బెన్స్ చేసుకుంటా. ఒక వారంలో ఎలాగిస్తావురా నువ్వు? అలాగట్టు అన్నా, మా బంధువులు డబ్బులు ఇస్తామని చెప్పారన్నా, ఎలాగోలా కట్టేస్తానా. ఏం కడతావో ఏంటో శేఖరా, ఇదంతా ఏం బాలేదు. చదువుకున్న కుర్రాళ్ళ ఉన్నావు, చూసుకో మరి. లేదన్నా, ఎలాగోలా కట్టేస్తాను. ఇప్పుడుంటే ఇచ్చేసి వెళ్ళొచ్చుగా. ఎక్కడన్నా లేదంటే పో. వస్తానా. శేఖరా, రేపు ఏదైనా అయితే నాకు సంబంధం లేదు. సార్, MA సోషియాలజీ, హ్యావ్ గ్రేడ్ ఇన్ ఫస్ట్ క్లాస్ సార్. దట్స్ నైస్, వెరీ గుడ్, దట్స్ నైస్ మ్యాన్. So, I'm glad, Mr. Kamalakar, that you're joining a team to create more excitement and you're appointed. Sir, is interview over? I'm selected? ఏదైనా సాధించాలన్న తపన మీ కళ్ళల్లో తెలుస్తోంది. That quality is enough. You can join in our team. Oh, so the job is marketing base. చూడు కమలకర్, మన దేశపు పాపులేషన్ 130 కోట్లు దాటి చాలా కాలం అయింది. ఇందులో డిగ్రీల్ని చేరుకున్న వాళ్ళు జస్ట్ 9%. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో రిజిస్టర్ చేసి ఇంకా ఒక్క ఇంటర్వ్యూ కార్డు కూడా చూడని వాళ్ళు 55 లక్షల మంది అని SFI చెప్తోంది. అందరికీ వైట్ కాలర్ జాబ్స్ చేయాలనే ఆశ. అండ్ మోర్ ఓవర్ వైట్ కాలర్ జాబ్స్ తీసుకుని ఏమిటయ్యా చేస్తారు? ఈరోజు జాబ్లో జాయిన్ అయ్యి సంవత్సరాలు పెళ్లి చేసుకుంటారు. దానికి ఆధారంగా ఒక బిడ్డ పుడుతుంది. పుట్టిన బిడ్డకి ఫీడింగ్ బాటిల్ కొనడానికి పరిగెత్తడానికి మొదలుపెట్టే ఈ కాళ్ళు ఆ బిడ్డల్ని కష్టపడి చదివించి ఒడ్డుకి చేర్చి సమయం వచ్చినప్పుడు పెళ్లి చేసి బ్యాంకులో బ్యాలెన్స్ ఎంత ఉందరా, చిన్నగా ఒక ఇల్లు కట్టుకుందామని ఆలోచించేటప్పుడు అరేరే మన జీవితమే అయిపోయింది. చైర్లో కూర్చొని ఆలోచించే ఒక ఆర్డినరీ మనిషిగా బతకడానికి కోరుకుంటున్నారా కమలాకర్? కళ్ళు తెరిచి చూడండి కమలాకర్, ఈ హద్దులేని ప్రపంచాన్ని చూడండి కమలాకర్. దిస్ ఇస్ అ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ మ్యాన్, దిస్ ఇస్ అ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. వై డోంట్ యు టేక్ దిస్ ఛాలెంజ్ అండ్ లివ్ యాస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్ మ్యాన్. కాస్త ఆలోచించి చూడండి కమలాకర్. ఎవరి దగ్గరైనా బానిసగా ఉండిపోయి కాలాన్ని గడిపేద్దామనుకునే వారి మధ్య ఒకే ఒకరు మాత్రం డిఫరెంట్గా ఆలోచిస్తే 6 సంవత్సరాల్లోనే తండ్రిని కోల్పోయారు. ఇంట్లో కరువును తట్టుకోలేక సరిగ్గా చదవడం కూడా కుదరలేదు. చాలా కష్టాలు పడ్డాక ఆయనకి దక్కింది నెలకి 30 రూపాయల జీతంలో హోటల్లో ఒక బెల్ బాయ్ పని. కరువులో కూడా అతని లక్ష్యం మాత్రం నింగివైపుగా ఉండేది. కష్టపడ్డం మొదలుపెట్టారు. రాత్రి పగలని చూడలేదు. సూర్యుడికి వెలుగుని చూపించడం మొదలుపెట్టారు. కొంతకాలం పోరాటం తర్వాత ఏ హోటల్లో బెల్ బాయ్గా పనిచేశారో అదే హోటల్ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన చేసిందంతా ఒక చరిత్రగా మారిపోయింది. ఆయన ఇంకెవరో కాదు, ఇండియన్ హోటల్స్ కి పిత్రుడని చెప్తున్నావే ఎంఎస్ ఓబ్రాయ్. ఆయన ఒక మనిషే కదా. ఆయన శిఖరాలను అందుకోగలిగితే మనం ఎందుకు అందుకోలేం కమలాకర్? నువ్వు అప్పుడే ఏదో ఒక ఉద్యోగానికి వెళ్ళుంటే నేనెందుకు ఇలా? సార్, అయితే ఇందులో హార్డ్ వర్క్ చేస్తే అలాగే కొంచెంగా మనం ముందుకు వెళ్ళొచ్చు కదా సార్? స్కై ఇస్ ద లిమిట్ మ్యాన్, స్కై ఇస్ ద లిమిట్. కష్టపడి చూడండి కమలాకర్, ఒక రోజుకి ₹1 కోటి పైన సంపాదించగలరు. నెక్స్ట్ అంబానీ గాను బిల్ గేట్స్ గాను మీరెందుకు రాకూడదు కమలాకర్? ఈరోజే మీరు మేనేజ్మెంట్ ట్రైనీ, కొన్నాళ్ళలో ట్రైనర్, ఆ తర్వాత బ్రాంచ్ మేనేజర్. ఒకే సంవత్సరం హార్డ్ వర్క్ చేశారంటే ఆ తర్వాత మీరే బిజినెస్ ఓనర్.
మీ విజయం కోసమే కష్టపడ్డానికి మీ లోపల 60 లక్షల కోట్లు ప్రాణాణువులు వేచి ఉన్నాయి. మీరు ఒంటరి వ్యక్తి కాదు కమలాకర్. ట్రూస్ బై దట్ సార్. ప్రపంచ సినిమా నీకు రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంది మహేష్. ఓకే సార్. సార్ డాల్ సార్. నమస్తే అన్న. చెప్పండి బాబు. ఇంట్లో పద్ధతిగా వడియాలు, అప్పడాలు, చిప్స్ మేమే చేశాం. మీరు తీసుకొని వ్యాపారం చేశారంటే మాకు హెల్ప్గా ఉంటుందన్నా. సరే, ఒక్కొక్క ఐటెంలోనూ 20 ప్యాకెట్లు ఇచ్చేళ్ళండి. ఒరే బాబు, అన్నా అవన్నీ లెక్క తీసి లోపల పెట్టరా. సరేనా. ఇచ్చేళ్ళండి అయ్యా. ఆ, అయ్యా, పొంగలది వస్తుంది. వస్తానా బాబు, అన్నా? 10 రోజులకోసారి లెక్క చూసుకుందాం, సరేనా? సరేనా. హలో, ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, వాట్ డూ యూ వాంట్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఐఎమ్ Kadir Hasan, Space Marketing from Management. Please give me your details, please, sir. యా, టెల్ మీ. Thank you, sir. Sir, I have a very beautiful product for you. Can you guess this, please? నో ఐడియా. It's okay. A beautiful and glamorous encyclopedia for you, sir. Please have a look, sir. It's a useful product for you, sir. వావ్, బ్యూటిఫుల్. Sir, this is washable, waterproof, and non-sticky apart any sort out of state, sir. ఓ, It's a new gifted for your someone, sir. దీంట్లో హానికారకాలు అస్సలు ఉండవు సార్. ఇది ఎంతో ప్రకృతికి సంబంధించింది. దిస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ, సార్. యాక్చువల్లీ దిస్ బుక్ లుక్ ఈస్ లైక్ 1500 రూపీస్, సార్. బట్ గివ్ మీ జస్ట్ 500 రూపీస్, సార్. ప్లీజ్, సార్. ప్లీజ్ హ్యావ్ ఎ లుక్, సార్. సో హౌ మెనీ కాపీ డు యు లైక్ టు బై, సార్? సారీ జెంటిల్మెన్, నో ఐడియా. రే మహేష్, ఒక సినిమాకి ఆడిషన్స్ జరుగుతున్నాయిరా. దానికి నేనే మేనేజర్ని. ఎలాగైనా 10 లక్షలు రెడీ చేయి. మంచి బ్రేక్ వస్తుందిరా, నా మాట నమ్ము. ఏంటన్నా, తినడానికే గతి లేక జూనియర్ ఆర్టిస్ట్గా బేటా తీసుకుంటున్నాను. 10 లక్షల రూపాయలు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చూడలేదు. అయితే నువ్వు ఎప్పుడూ జూనియర్ ఆర్టిస్ట్ గానే ఉండిపోవాలి మహేష్. ఇలా చూడు బాబు, మీరు 4 రోజులకు ఒకసారి వస్తారు, 5వ రోజు మళ్ళీ కనిపించరు. మీకోసం అని చెప్పి పెద్ద పెద్ద కంపెనీలతో విరోధం పెట్టుకోలేం కదా. అందుకని నాకు తెలిసి చిన్న చిన్న షాపుల్లో వేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఏమంటావు? ఏం కాదు రా. ఒకే ఒక్క ముద్ద దగ్గరికి రా. ఇంకొంచెం దగ్గరికి రా. Please. అరే, సిగ్గుపడు. Hey Vinod, see somebody is staring at us. హే, వాట్ డూ యూ వాంట్? ఏం కావాలి నీకు? మురుకు తింటావా? ఛే, స్టూపిడ్. ఏరా, నోటి కొంచెం పని చెప్పరా. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఐ హావ్ ఎ బ్యూటిఫుల్ ప్రోడక్ట్, మ్యామ్. పక్కింటికి వెళ్ళి బాబు. Hip hip hooray! 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 So, gentlemen, this day has begun on a great note, and we have received an exhilarating product from our head office. Any 3 guesses? You? డెటాల్ సార్. No. You? A gift No. article. You? ఎలక్ట్రానిక్ డివైస్ సార్. No. Okay, let's see the product now. This is a beautiful and highly moving product in the market, guys. And this is an important pan bit, guys. Do for that. Gentlemen, Yes, sir. can you get me a cup of water, please? ఓకే సార్. Now I'm just going to show you a miracle, man.
వదిలేయండి. నేను ఈ నీళ్లని ఈ ప్యాన్ బిట్లో వంపబోతున్నా. ఏం జరగబోతుందో చూడండి. ప్యాన్ బిట్ తడవనే లేదు. It's because this cloth is washable, waterproof, and also non-sticky, non-greasy thing, which is the first one of its kind in the market, guys. సార్ ఐ హావ్ ఎ డౌట్. Yes, gentlemen. దానికి నీళ్ళే అంటుకో అంటున్నారు, మరి ఎలా సార్ ఉతికేది? ఏముంది, నీ చేతులతోనే. మీ చేతులతోనే ఉతకాలి. Silly. Okay, come on. Let's all pack up the things. Come on, cheer up, boys. Come on. Move. సరే ఇంకా బయలుదేరదాం. తీసుకో. మనం చూసుకుందాం, పదండి వెళ్ళి. కొంచెం జరుగు. సేల్స్ మనం ఇంప్రూవ్ చేయాలి. ఇవాళన్నా మనం అక్కడికే మంచి వెళ్దాం. సేల్స్ మ్యాన్ గా చేస్తే మారాలని అనుకుంటున్నాం. చూద్దాం. ఏం జరుగుతుంది? పదండి, రోజైనా మనకి బాగుండాలి. డాల్ సార్. ఏయ్, చావు గిరాకీ. పక్క పోరా. నా బండి దొరికిందా నీకు? పోరా. పోనీవయ్యా, చావడానికి ఇదే దొరకదు. ఒరే సూదిరా, జాగ్రత్త. అన్నా నమస్తే అన్నా. రా బాబు, నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. ఇలా చూడు, నువ్వు ఇచ్చిన సరుకు అసలు అమ్ముడో పోలేదు, అలాగే ఉంది చోటుని ఆక్రమించుకొని. ఒరే బాబు, అది తీసి అతనికి ఎవరా? బాధపడకండి, ఏంటి? ఇదిగోండి, ఇది ఉంచుకోండి, అంతే. బాబు, ఇంకా మా కొట్టుకు సరికొద్దు, మీరు వేరే కొట్టు చూసుకోండి, సరేనా? ఇలా అందరూ వద్దు అంటే మేము ఎలాగన్నా బతికేది? ఎందుకు బాబు కోప్పడతారు? ఇలా చూడండి, ఇప్పుడు కొట్టుకొచ్చేవాళ్ళు లేస్ ఉందా, కుర్కురే ఉందా అని అడుగుతున్నారే తప్ప జంతుకులు ఉన్నాయా, అవి ఉన్నాయా అని అడగట్లేదయ్యా బాబు. వెళ్ళు బాబు, వెళ్ళి వేరే కొట్టు వ్యాపారం చూసుకో బాబు. ప్రపంచంలోనే నేనేసే జంతుకులే మంచివని చెప్పు. అలా చేస్తేనే వ్యాపారం జరుగుద్దయ్యా, లేకపోతే వ్యాపారం అనేది ఏమాత్రం జరగదు. నీకు అర్థమైందా? ఇప్పట్లో చిల్లర వ్యాపారస్తులు ఎవడు బతకలేడయ్యా. వీధికి 2 సూపర్ మార్కెట్లు ఓపెన్ చేశారు. నా కొట్టుని నేనెప్పుడు మోస్తానో నాకే అర్థం కావట్లేదు. మరి ఇందులో నువ్వొకడివి జంతికలు, ఒడియాలు అని. ఒరేయ్, నువ్వు కొట్రా. ఏమయ్యా, సేల్స్ వాళ్ళు ఇక్కడ అలౌడ్ కాదు. వెళ్ళు. జోసెఫ్ సార్, చట్నీ బాగా పులిసిపోయినట్టుంది. టేస్ట్ చూసి తిని 5 ఏళ్ళు అయిపోయింది కమలాకరం. అదేంటి, మీరు బ్రాంచ్ మేనేజర్ అవ్వలేదా? కొద్ది రోజులు పనిచేస్తే కారు కొనొచ్చు, బంగ్లా కొనొచ్చు, మనమే ఒక ఆఫీస్ని నడపచ్చని మీకు అదే చెప్పారా? అవును. ఏ? అంతా అబద్ధం కమలాకరం. అందరినీ మోసం చేస్తున్నారు. ముందు మనకు ఆశ చూపించి లోపలికి లాగుతారు, తర్వాత టార్గెట్ అచీవ్ చేయాలని అంటారు.
మీకు విడిగా ఆఫీస్ పెట్టిస్తామని అంటారు. జీవితంలో చాలా సంతోషంగా ఉండొచ్చు అంటారు. ఈ మాటలు నమ్మి నేను కుక్కలా తిరిగేవాణ్ణి. ఇవాల్టి వరకు ఒక ప్రోడక్ట్ని అమ్మితే 100కి 10 రూపాయల కమిషన్ తప్పితే వేరే ఏమీ సంపాదించలేదు. ఇన్ని సంవత్సరాల్లో నాకు పెళ్ళై 2 కూతుళ్ళు పుట్టారు తప్ప ఇక ఎవరు నాకు ఉద్యోగం ఎవరు. ఈ కంపెనీ వదిలేసి వేరే ఏ కంపెనీకి వెళ్ళలేను. రోజు దక్కే 100-200 జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్తేనే నా జీవితం గడుస్తుంది. ఇలా ఎంతకాలం బతుకుతానో తెలీదు, ఎంత సంపాదిస్తానో తెలీదు. నేను పోగొట్టుకున్నాను. కనీసం మీరైనా తెలివిగా బతకండి కావాలి.